సో ప్రియాంక ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన అనేది మొదలుపెట్టింది. సో మరోసారి ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది. దాదాపుగా ఇక్కడ మనం ఒకేసారి 26 మంది ఐఏఎస్లను బదిలీ చేయడం జరిగింది. ఎవరిపైన అయితే ఎక్కువగా వివాదాలు చుట్టుముట్టాయో వాళ్ళపైన వేటు వేసినట్లుగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పుడు అప్డేట్స్ చూద్దాం. తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 26 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక వివాదాలు చుట్టుముట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై వేటు వేసింది. ఆమెను ఎలాంటి ప్రాధాన్యం లేని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శి పోస్టులో నియమించింది. మరో ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు కీలకమైన సాగునీటి పారుదల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిన్న బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎంఓ కార్యదర్శిగా ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న రాహుల్ బొజ్జాను ఇటీవల బదిలీ చేసి సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శిగా నియమించారు. కానీ ఆ పోస్టులో చేరడానికి ఆయన కొంత నిరాసక్తత కనబర్చారు. తాజాగా ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా నియమించింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి అసమర్థుడు అనే పేరున్న సురేష్ చందాను ఇదే పోస్టులో నియమించింది. ఇక మరో 5 జిల్లాలు సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబాబాద్, నల్గొండ, జోగులాంబ, గద్వాల జిల్లాల కలెక్టర్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. వెయిటింగ్ లో ఉన్న 3 ఐఏఎస్ అధికారులు డి దివ్య, భారతి హోలికేరి, చిట్టెం లక్ష్మీలకు పోస్టింగ్లు ఇచ్చింది. 8 మంది ఐఏఎస్లు బుర్రా వెంకటేశం, సందీప్ కుమార్, సుల్తానియా, జ్యోతి బుద్ధప్రకాష్, ఎం రఘునందన్ రావు, ఎం ప్రశాంతి, డి కృష్ణ భాస్కర్, ఆర్వి కర్ణన్, ఎం హరితలకు ప్రభుత్వం వివిధ శాఖలు, విభాగాల అదనపు బాధ్యతలను అప్పగించింది. ఇక తెలంగాణలో 26 మంది ఐఏఎస్ల బదిలీ అయితే జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. వెరీ గుడ్ మార్నింగ్ రాజేష్. తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ప్రియాంక. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అంశాలపైన కాంగ్రెస్ పార్టీ తనకు మార్పు చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. పర్టికులర్ గా మొన్నటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కంప్లీట్ గా విచారించని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి పలువురు తెలుగు క్యాడర్ కు సంబంధించినటువంటి ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వీళ్లకు ప్రాధాన్యత గల పోస్టులు ఇవ్వకపోవడంతో పాటు ఏళ్ల తరబడి వాళ్ళందరినీ కూడా లూప్ లైన్ లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంచినటువంటి అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మొన్నటి వరకు ఎవరైతే పూర్తిగా లూప్ లైన్ లో ప్రాధాన్యత లేనటువంటి పోస్టులు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంప్లీట్ గా ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులలో వాళ్ళకు అవకాశం ఇవ్వడంతో పాటు గతంలో కీలకంగా వ్యవహరించినటువంటి చాలా మంది ఐఏఎస్ ల పైన బదిలీ వేటు వేయడంతో పాటు వాళ్ళకి అప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులలో వాళ్ళని నియమించేటువంటి అంశానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. దీనిపై గతంలోనే చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి ప్రత్యక్ష పాత్ర పోషించే సందర్భంగా చెప్పారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐఏఎస్ క్యాడర్ ఉన్నటువంటి అధికారులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన తప్పకుండా మేము అడుగుతాము, నివేదిస్తామని చెప్పినట్లుగానే దాదాపు నిన్న 23 మంది ఐఏఎస్ ఐపీఎస్ బదిలీ జరిగింది. ఇందులో 21 మంది నాన్ క్యాడర్ ఇస్తున్నట్టుగా మనం చూడొచ్చు. దాంతో పాటుగా టెక్నికల్ సర్వీసెస్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా మంది ఆఫీసర్లు ఉన్నారు. మొత్తంగా ఇటు మొన్నటి వరకు అంటే సీఎంఓ కార్యాలయంలో స్మితా సబర్వాల్ కు సంబంధించిన అంశంలో రకరకాల విమర్శలు కనిపిస్తున్నాయి. కంప్లీట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరగాలన్నా కేసీఆర్ తర్వాత ఆ స్థాయి తరహా నిర్ణయం స్మితా సబర్వాల్ ఉంది అన్నటువంటి ప్రచారం అయితే సాగింది. సో అటువంటి స్మితా సబర్వాల్ ప్రాధాన్యత లేనటువంటి పోస్ట్ లో ఆమెకు అవకాశం కల్పిస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమెతో పాటుగా మరో 8 మంది ఐఏఎస్ లో కూడా అదనపు బాధ్యతలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది.